లింక్ పెట్టడం అనేది మాత్రం గ్రేట్ జాబ్ నిజంగా. అది నడుస్తూ ఎవరికి ఉంటది ఐడియా అది. ఎవరికి రాదు. అది బాగా బాగా చేస్తున్నారు. కానీ ఒక్కటిసారి ఇందులో ఎంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఎందుకు సైలెంట్ అవుతున్నారు ఇలాంటి విషయంలో? ఒకప్పుడు మంచి హై రేంజ్ లో రెస్పాండ్ అయిన పవన్ కళ్యాణ్ ఎందుకు ఇప్పుడు మౌనంగా ఉన్నారు కానీ ప్రభుత్వానికి అనుకోవాలి? ఇబ్బంది వచ్చినప్పుడు రెస్పాండ్ అవుతుంటారు. అది దాన్ని డైవర్ట్ ఉమ్, చేస్తారు. ఇప్పుడు తిరుపతిలో ఉంది, ఉమ్, ముందు అవును. ఇష్యూ దెబ్బ కొట్టేటట్టు ఉంది, ధన్మని వచ్చేసి ఉమ్, ఆయన చాలా ఏకంగా వేగంగా అయోధ్య స్పందించారు అప్పుడు. రామాలయానికే పంపించేశారు లడ్డూలు అని చెప్పారు. ఎస్, అవును. అట్లాగే ఇక్కడ ఉమ్, ఉంది. మరి ఉమ్, మేము కఠినంగా ఎవరు లేకపోతే ఇందులో కూడా డైవర్ట్ చేశారు చూడండి మధ్యలో అనిత గారిని అభినందిస్తా. దాంట్లో అసలు అవును. ఏముంది చేయడానికి నాకు అర్థం కాలేదు. మరేంటో. కాబట్టి అట్లాగా అక్కడ ఏదో ఒకటి అంటే తన తను లైన్లోకి వచ్చి మాట్లాడితే ప్రచారం డైవర్ట్ అయిపోతుంది. ఉమ్, దాంట్లో ఉమ్, హ్యుమానిటీ లేకపోతే హ్యుమానిటేరియన్ ఇష్యూస్ ఏయో తీసుకొచ్చేస్తారు. సరే ఒక అవును. సెక్షన్ అటుకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనోడు అటు ఆలోచిస్తున్నాడు కదా ఎందుకు లేరా మనం తిట్టడం గవర్నమెంట్ని సైలెంట్గా ఉండండి అంటారు. అధికార ఉమ్, పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్టాగో తిట్టుకోలేరు కదా. విపక్షంలో ఉమ్. ఉన్నటువంటి ఇష్యూని డైవర్ట్ చేయడం ఆయన కాన్సెప్ట్, నడిచిపోతుంది అంతే. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం జనగణన అనేది ఓకే రెగ్యులర్ గా జరిగేది. దాంతో పాటు కులగణన కూడా చేయాలనుకోవడం ఒక విప్లవాత్మక మార్పుకి ఏమన్నా అడుగులు వేస్తుందా భవిష్యత్తులో? మంచో చెడో తేల్చేస్తుంది దేశానికి. ఉమ్, అలాంటి సమీకరణాలు తీసుకొచ్చినటువంటి నితీష్ కుమార్ థర్డ్ ప్లేస్కి వెళ్ళాడు. అలాంటి ఉమ్. సమీకరణాలు తీసుకొచ్చిన జగన్ ఓటమి